నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫరేషన్ పథకం అమలుపై తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అమృత్ 2.0 పథకం కింద నీటి సరఫరా, డ్రైనేజ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల్లో కొనసాగుతున్న అమలుపై సమీక్షించారు. ఈ ప్రాజెక్టులు కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, కీలకమైన నీటి సరఫరా, పారిశుద్ధ అవసరాలను తీర్చడం లక్ష్యంగా చేపట్టారు. మురుగు కాలువల ఏర్పాటుతో పాటు రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి కాలేజీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. మెడికల్ కాలేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొనకళ్ల నారాయణ, జనసేన నేత బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వ్యాప్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పోతుకుంట శివాలయంలో మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తీ దవాఖానాల్లో వసతులు లేక గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని మాధవరం విచారం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాల్లో సరైన మందులు లేక వైద్యులు సమయానికి రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్ల వద్ద పార్క్ చేసిన బైకులను దొంగిలిస్తున్న 4 దొంగలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకడు పరారయ్యాడు. దొంగ నుండి 15 లక్షల రూపాయల విలువైన 16 బైకులు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్పేటకు చెందిన షేక్ అబూ తాలీంపై సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 18 కేసులు నమోదయ్యాయి. అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్ వైర్లు దొంగిలించిన 14 మంది ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 10 లక్షల విలువైన 120 కిలోల కాపర్ వైర్లు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లిలోని సెంటర్ పాయింట్ వద్ద భూమిలో ఉన్న కాపర్ కేబుల్ వైర్లను ఈ ముఠా దొంగిలించినట్లు ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు.